అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, ఈ శక్తివంతమైన నెంబర్ని మీ చేతిపై కనుక రాసుకున్నారు అంటే మీ జీవితంలో ఒక ఊహించని అద్భుతం, ఒక శుభవార్త అయితే తప్పకుండా మీరు వింటారన్నమాట. నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించుంటే ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మరి అసలు ఆ నెంబర్ ఏంటి, ఎలా రాసుకోవాలి, ఎక్కడ రాసుకోవాలి, దీనికి ఏదైనా నియమాలు ఉన్నాయా, అవన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోతో తెలుసుకుందామండి. మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా వింటేనే అర్థమవుతుందన్నమాట. మన జీవితంలో మనకంటూ ఏదో ఒక గుడ్ న్యూస్ ఒకటి వినాలి అని చెప్పి ఆశగా ఎదురు చూస్తామంటాం. అది ఆశగా ఎదురు చూస్తూ ఉంటాం కదా. ఎగ్జాంపుల్కి జాబ్ పరంగా కానివ్వచ్చు, లేదంటే అప్పులన్నీ తీరిపోవాలి, లేదంటే మా పిల్లలకి మంచిగా ఒక మంచి సంబంధం రావాలి, వాళ్ళు సంతోషంగా ఉండాలి, లేదా ఒక మంచి ఉద్యోగం మనకి కానీ, లేదంటే మన పిల్లలకి కానీ, మన భర్తకి కానీ, మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకరికి ఒక మంచిగా జాబ్ రావాలి, లేదంటే పిల్లల సంతానం కోసం కానివ్వచ్చు. ఇలా ఏదో ఒక గుడ్ న్యూస్ అయితే మనం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తామన్నమాట. మరి ఇక ఎప్పుడు ఆ గుడ్ న్యూస్ నేను వినగలను, ఇక ఎప్పుడు నేను ఆ వార్త నేను ఆ చెవిన వినగలను అని చెప్పి ఎంతోమంది ఆశగా ఉంటారనమాట. అలా మీరు ఎదురు చూస్తున్న ఆ గుడ్ న్యూస్, ఆ శుభవార్త మీరు వినాలి అనుకుంటున్నప్పుడు నేను చెప్పబోయే ఈ నెంబర్ మీ జీవితాన్ని మార్చేస్తుందన్నమాట. జస్ట్ మీరు నమ్మకం అనే పెట్టుబడిని మాత్రం పెట్టి ఈ మాటని మీ చేతిపై రాసుకొని సరిపోతుంది. మీ జీవితం అమాంతం మారిపోతుంది. అసలు చెప్పాలి అంటే తారుమారైపోతుంది అన్నమాట. చాలా త్వరగా మీ జీవితం మారిపోతుంది. చాలా త్వరగా మీ జీవితంలో కొన్ని మార్పులైతే తప్పకుండా వస్తాయన్నమాట. సో మీరు నమ్మి నమ్మకంతో చేసి చూడండి, డెఫినెట్గా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మరి ఇది చేయడం కోసం ఏదైనా సరే ఒక మంచి రోజు చూసుకోండి ఫ్రెండ్స్. ముఖ్యంగా చేయాలి అంటే గురువారం రోజు స్టార్ట్ చేయండి. లేదు అంటే మీ కులదైవం మీరు ఎవరినైతే పూజిస్తారో వాళ్ళకంటే ఒక రోజు అనేది ఉంటుంది కదా, ఆ రోజు మీరు ఎంచుకొని ఆ రోజు పొద్దునే మీరు తలస్నానం చేసుకుని ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకొని స్టార్ట్ చేసే రోజు కొంచెం నీట్గా ఉండి స్టార్ట్ చేస్తే ఇంకా చాలా బెస్ట్ అనమాట. కాన్సన్ట్రేషన్ మొత్తం మీరు ఆ నెంబర్ మీదే పెట్టాలి. ఇప్పుడు నేను చెప్తాను ఫ్రెండ్స్ ఆ నెంబర్ ఏంటో. దాని మీద మీరు పూర్తి కాన్సన్ట్రేషన్ అంతా కూడా పెట్టి మీ కోరిక, సమస్య, మీరు వినాలి అనుకుంటున్న ఆ గుడ్ న్యూస్, ఆ శుభవార్త ఏంటో మనస్ఫూర్తిగా ఒక్కసారి అమ్మవారికి, వారాహి అమ్మవారికి కానీ, లేదంటే మీరు పూజించే దైవానికి కానీ సరే ఒక్కసారి చెప్పుకొని మనస్ఫూర్తిగా మనసులో కృతజ్ఞతలు చెప్పుకొని, ఆ యూనివర్స్కి కూడా ఒక్కసారి కృతజ్ఞతలు అయితే చెప్పుకొని, తర్వాత ఇప్పుడు నేను చెప్పే ఈ నెంబర్ని మీరు మీ చేయి ఉంటుంది కదండి, బొటన వేలు ఉంటుంది కదా, ఎడమ చేతి బొటన వేలు కింద రాసుకోవాలన్నమాట. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎడమ చేయి బొటన వేలు కింద రాయాలి. మరి ఆ నెంబర్ ఏంటి అంటే నేను ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదండి, 8197 324, 8197 324, 8197 324. సో చూసారు కదండి, ఇది నెంబర్ అనమాట. 7 అంకెలు అయితే ఉంటాయండి. 8197 324. ఈ నెంబర్ని మీరు గ్రీన్ కలర్ పెన్ దొరికితే మాత్రం ఖచ్చితంగా గ్రీన్ కలర్ పెన్తో యూజ్ చేయండి. లేదంటే బ్లూ కలర్ పెన్ అనమాట. లేదంటే రెడ్ కలర్ పెన్తో అయినా సరే మీరు ఎడమ చేతి బొటన వేలు కింద అయితే రాసుకోవాలి. ఇలా మీరు ఈ విధంగా ఒక రోజులో ఒక్కసారి రాసుకుంటే సరిపోతుంది అనమాట. అదే పనిగా రాయాల్సిన అవసరం లేదు. కాకపోతే రాసుకుని ఒక్కసారి కొంచెం తిక్కుగా రాసుకోండి. మరీ అంత తిక్కు అయితే నేను చెప్పను, లైట్గా కొంచెం తిక్కుగా రాసుకోండి. ఎందుకంటే ఏదో ఒక పని చేయడం వల్ల కానీ, లేదంటే ఏదైనా చెమట పట్టడం వల్ల కానీ అది రాసింది వెంటనే చెరిగిపోతుంది అనమాట. అలా కాకుండా కాస్త అంటే ఇప్పుడు మనం మధ్యాహ్నం రాసుకుంటే పొద్దున రాసుకుంటే మధ్యాహ్నం వరకు ఉండేలా, లేదంటే మధ్యాహ్నం రాసుకుంటే సాయంత్రం వరకు ఉండేలా, ఒక పూటైనా సరే మన చేతికి అది కనిపిస్తూ ఉండేలా మనం చూసుకుంటే తర్వాతకి మనకు నెక్స్ట్కి అంటే పొద్దున రాసుకుని మధ్యాహ్నం దాకా ఉండింది అనుకోండి, చెరిగిపోయింది అనుకోండి, సాయంత్రం ఎలాగో మనకు గుర్తుండిపోతుంది అనమాట. నేను మార్నింగ్ ఇక్కడ రాసుకున్నాను కదా ఈ నెంబర్ అని చెప్పి గుర్తొస్తుంది. ఆ నెంబర్ని మీరు తలుచుకోగలరు, చాంట్ చేయగలరు కూడా. మరీ ముఖ్యంగా అంటే ఫ్రెండ్స్, మీరు రాత్రి పడుకునే ముందు రాసుకొని పడుకునేసిండి. ఇక రాత్రి ఎవ్వరు కూడా చెరపలేరు కాబట్టి ఆ నెంబర్ అలానే మీ చేతి మీద ఉంటుంది. అలానే మీ మైండ్లో కూడా అది తిరుగుతూ ఉంటుందన్నమాట. ఆ నెంబర్ అనేది మీకు తెలియకుండా మీరే చాంట్ చేసుకుంటూ ఉంటారు, అసలు తలుచుకుంటూ ఉంటారు మీకు తెలియకుండానే. కాబట్టి మీరు రాత్రి రాసుకుంటే ఇంకా చాలా బెస్ట్ అని నేను అయితే ఒక చిన్న సజెషన్ అయితే ఇస్తున్నాను. అది బలవంతం ఏమి లేదండి. మీరు పొద్దున కానీ, మధ్యాహ్నం కానీ, సాయంత్రం కానీ ఎప్పుడైనా సరే రాసుకోవచ్చు. ఖచ్చితంగా మీరు కోరుకున్న శుభవార్త అయితే వినే తీరుతారనమాట. జస్ట్ నమ్మకం అనే పెట్టుబడిని పెట్టండి, దాని ఫలితం మాత్రం 1000 రెట్ల ఫలితం అయితే మీకు ఖచ్చితంగా అందుతుందనమాట. సో ఇక మరి చూసారు కదండి, అది ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.